ఈరోజు మనం మంచి అంశాన్ని ఆలోచించుకుందాం. శ్రద్ధగా విని దేవుని నామాన్ని ఘనపరచాలి. మహాజ్ఞాన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తున్నావా? ఏంటండి? జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తున్నావా అన్న అంశం మీద మనం ఆలోచించుకుందాం. ఈరోజు జీవనోపాధి అనేటలకే ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో మనం కష్టపడి పని చేసుకొని జీవనాన్ని కొనసాగించుకోవాలి. అంటే అది వ్యాపారం కావచ్చు, లేదా కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రకరకాలుగా బిజినెస్ కావచ్చు, రకరకాలుగా ఈరోజు ప్రతి మానవుడు జీవనాన్ని కొనసాగించుకోవటానికి ఎగిరిపడుతూ ఉంటాడు, చాలా ప్రయాసపడుతూ ఉంటాడు, వాటి మీద శ్రద్ధ ఉంచుకుంటాడు. ప్రతి రంగంలో కూడా మనం దీనిని గమనిస్తూ ఉంటాం. అంటే కుటుంబాన్ని పోషించుకోవటానికి, ఈ జీవనాన్ని కొనసాగించుకోవటానికి తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న అవసరాలను బట్టి ప్రతి మానవుడు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో మనం ప్రయాసపడటం చూస్తుంటాం. అది జీవాధిపతి అన్నాడు. జీవాధిపతి అంటే ఎవరు, ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ జీవనోపాధి కొరకై మనం ప్రయాసపడుతున్నప్పుడు జీవాధిపతిని వదిలేసిన క్రమంలో చాలా ప్రమాదకరమైన విషయాలు మనం క్రైస్తవులుగా మనం ఆలోచించుకోవాలి. ఇంతకీ జీవాధిపతి అనే మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయి, ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు గమనిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనములో ఏముంటుంది? అక్కడ తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అన్నాడు. ఇంతకీ జీవం కలిగిన వారు ఎవరు, జీవాధిపతి ఎవరు అని మనం అర్థం చేసుకుంటే, జీవము కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆ జీవాధిపతిని ఈరోజు మనం చాలామంది వదిలేసి, ఈరోజు సమాజంలో చూడండి, లేదా ఇశ్రాయేలీల సమాజాన్ని మనం గమనిస్తే, అప్పటి వరకు ఈ జీవాధిపతి కింద వాళ్ళు పోషింపబడుతున్నారు, వాళ్ళు పరిపాలింపబడుతున్నారు. కానీ వాళ్ళ అవిధేయత వలన, వాళ్ళకున్న అవసరతను బట్టి, వాళ్ళకున్న ఆజ్ఞలను బట్టి, వాళ్ళకున్న స్వాతంత్రాన్ని బట్టి వాళ్ళు ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, లేదా జీవాధిపతి ఇచ్చిన ఆజ్ఞను తృణీకరించి మాకు ఒక రాజు కావాలి, ఏం కావాలి? మాకు ఒక రాజు కావాలి. అప్పటికే అనేక మంది జాతులలో రాజులను పరిపాలిస్తున్నారు కాబట్టి వారిలాగే మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చి కోరటం అనేది మనం గమనిస్తుంటాం. అంటే జీవాధిపతి కింద ఉన్న దేవుని పిల్లలు తిరిగి మనుషుల రాజకీయాల వైపు లేదా పరిపాలన వైపు వాళ్ళు వెళ్ళటం అనేది మనం గమనిస్తాం. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు కోరుండే సమస్యల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తుంటాం. ఇశ్రాయేల్ రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టాలు కానిచ్చి, వాళ్ళకు వచ్చిన సమస్యలు కానిచ్చి, దేవుడిని వదిలేసి వాళ్ళు వెళ్ళటం వల్ల కొన్ని సమస్యలను వాళ్ళు తలెత్తుకున్నారు. కనుక మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరకు రావటం, దేవునికి మొరపెట్టడం, మళ్ళీ వాళ్ళను రక్షించడం అనేది మనం అందరం చూస్తున్నాం. అలా జీవాధిపతిని వదిలేసి వాళ్ళు ఏదో అన్య ఆచారాలు, దేవతల వైపు అలా పూజించి ఆరాధించి దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళు ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి, జీవాధిపతి అని ఎవరిని అంటాము అంటే యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట రాయబడింది. అదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం చూస్తారా? 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అన్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? మీరు జీవాధిపతిని చంపితిరి కనుక. ఇక్కడ జీవాధిపతిని మనకు ఎవరు కనిపిస్తున్నారు?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని మనం విడిచాం. ఒకనాడు యేసుక్రీస్తు వారిని మనం ఆయన వాక్యం విన్నాము, ఆయన సిలువలో ఆయన కార్చిన రక్తం గురించి, ఆయన మరణాన్ని గురించి ఇవన్నీ కూడా విని ఆయన యందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఆ జీవాధిపతిని వదిలేసి, ఆదివారం ఆరాధనను మానేసి, దేవుని క్రియలను మానేసి, దేవుని సత్క్రియలను మానేసి మళ్ళా లోకం వైపు ఆరాధన లేకుండా, సంఘ సహవాసములో లేకుండా మళ్ళా మనం లోకంలోనికి కలిసిపోవటాన్ని చూస్తే ఆ రోజు ఇశ్రాయేలు చేసిన వాటికి ఈరోజు మన క్రైస్తవులు చేసిన దానికి విరోధంగానే మనం కనిపిస్తున్నాం. అలా మనం ఉండకూడదు. అయితే ఈ మాటలన్నీ కూడా మనకి చాలా కష్టతరంగా ఉంటాయి, కానీ దేవుడు మనకి భారమైనవి ఏం పెట్టలేదు. మన మీద భారమైనవి, ఏదో కష్టమైనవి మనకేమి పెట్టలేదు. ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి, లేదా కూలి పని చేసుకోవాలి, చేసుకోవద్దని దేవుడు అనలేదు. కానీ అది చేసుకుంటూనే దేవుని పనిని కూడా నిర్వహించాలి. సంఘ ఆరాధనలు కూడా క్రమంగా రావాలి. అందుకే సంఘంలో జీవం ఉంది, లేఖనాల్లో జీవం ఉంది అని చెప్పి ఎన్నో మార్లు మనం చదువుకున్నాం. అలాంటి వాటిని విడిచిపెట్టి ఏదో నామకార్థంగా, ఏదో అవసరం ఉంటే వెళ్దాంలే, అవసరం లేకపోతే వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ తాత్కాలికమైన వేషధారణ ఆరాధనలో ఉండిపోయి, వేషధారణ భక్తిలో ఉండిపోతే చాలా ప్రమాదకరమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంలోనికి ఒక భక్తి కలిగిన స్త్రీని గురించి మనం ఆలోచించుకుంటే, ఒక భక్తి కలిగిన స్త్రీని గురించి మనం ఆలోచించుకుంటే ఆమె చేసిన పనేంటి, ఆమె ఎలా పనిచేసింది, ఎలా వ్యాపారం చేసింది, మరలా ఎలా దేవుణ్ణి మహిమపరిచింది, ఈ విషయాలన్నీ కూడా మనం చేసుకుంటాం. ఆమెను చూసి మనం నేర్చుకుంటాం, ఆమెను చూసి మనం పాఠం నేర్చుకోవాలి. అందుకే ఆమె గురించి కొన్ని మాటలు మనకి రాయబడతాయి. చూడండి, అపోస్తులుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 13 నుంచి చదువుదామా? 13 నుంచి మనం చదవగలిగితే, అధ్యాయం 13 నుంచి చదువుదామా? విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు వేరే ప్రాంతం నుంచి తిరిగి మళ్ళా ఈ ప్రాంతం ఏంటి, త్రోయను విడిచి ఓడెక్కి తిన్నగా సముద్రాకనే మరునాడు నెపకలోనికి అక్కడ ఫిలిప్పికి వచ్చేవని 11వ వచనంలో చెప్తాడు. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఫిలిప్పి పట్టణానికి వస్తున్నారు వీళ్ళు. ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మందిరమును లేదు. ఎందుకు మందిరము లేదంటే అక్కడ యూదులు అనేవాళ్ళు లేరు. ఆ యూదులు అనేవాళ్ళు లేకపోవటం వల్ల అక్కడ మందిరం లేదు. అప్పుడు ఆ మందిరం లేకపోతే వీడు ఎక్కడ కూడుకుంటున్నారు అంటే అక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండి ఉంటాయి వాళ్ళకు. అంటే ఆ ప్రాంతంలో మీరు ఆరాధించకూడదు, ఆ ప్రాంతంలో మీరు చెప్పకూడదు అని చెప్పి. అంటే వీళ్ళు ఎక్కడ అనుకూలంగా చూసుకున్నారు అంటే ఆ పట్టణం వెలుపలకు వచ్చి నదీ తీరాన దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు. నదీ తీరాన దేవుణ్ణి ఆరాధించుకున్నారు. అక్కడ ఏమైనా వాళ్ళకి సమస్య ఉంటే వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టల, కానీ ఆ ప్రాంతం నుంచి కొంత దూరం వెళ్ళి వెలుపటికెళ్ళి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూద్దాం. అంటే చాలా భక్తిపరులైన ఇళ్ళు స్త్రీలు ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు. కనుక విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అన్నాడు. అప్పుడు 14 అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అన్నాడు. ఏం పేరు? లుదియాను ఒక స్త్రీ ఏమించుండదు? మాటలాడుచుంటిమి అన్నాడు. చూడండి, అక్కడ కూర్చుండి కూడి వచ్చిన అన్నాడు. అక్కడ చాలామంది స్త్రీలు వచ్చారు, చాలామంది జనాలు వచ్చారు. ఆ స్త్రీలలో ఒక ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ ఉందంట.
ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొను తొయతైరా పట్టణస్థురాలు అన్నాడు. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొను తొయతైరా పట్టణస్థురాలు అన్నాడు. అంటే ఓదారంగు అంటే మీకు తెలుసా? ఓదారంగు అంటే ఎవరు వాడతారు? ఇది ఎక్కువగా ధనికులు వాడతారు, ఇది ఎక్కువగా రిచ్ పీపుల్స్ వాడతారు. ఇది ఈమె చాలా వ్యాపారవేత్తే, అంటే చాలా విలువైనవి అమ్ముకునే వ్యాపారవేత్త ఈ లుదియా. ఈ ఊదారంగ పొడి అంటే ఎవరెవరు వేసుకుంటారు? ఈ ఊదారంగ పొడి అంటే చాలా ఉన్నతమైన వాళ్ళు, రాజులు, ఏమండి, బట్టులు కాదు, రాజరికంలో ఉన్న వ్యవస్థలను కొన్ని ఎక్కువగా ధనవంతులు ఆడుకుంటారు. అందుకే మీరు 16-19 వచ్చిన లోకాసు వార్తలో ధనవంతుడు ఒకడు అన్నాడా, ఓదారంగు వస్త్రములు ధరించి అంటాడు. అంటే ధనవంతుడు కదా వాడు, ధనవంతుడు. ఆయన వస్త్రములు ఏంటి? ఓదారంగు. తర్వాత చదువుకోండి 16వ అధ్యాయం 19 వచ్చును. అక్కడ ఒక ధనవంతుడు ఉండేను, అతడు ఓదారంగు వస్త్రములు ధరించును అంటాడు. ఇంకపోతే యేసుక్రీస్తు వారు కూడా ఓదారంగు వస్త్రాలని ధరించిన సిలువనికి వెళ్ళిపోతాడు. అలాగే దానియేలు గ్రంథములో మంచి జ్ఞానవంతులను, ఏమండి, మంచి ప్రావీణ్యతను గలవారిని ఓదారంగ వస్త్రాలు వేసి సన్మానించడం అనేది జరుగుతుంది. అంటే చాలా విలువైనవి, చాలా బహుమతిని వాళ్ళు విలువైనవి ఇవ్వటం అనేది జరిగింది. అలాంటి ఓదారంగ పొడిని అమ్ముకునే తొయతైరా పట్టణస్థురాలు ఈవిడ తొయతైరా పట్టణస్థురాలు. ఈమె వ్యాపారం గురించి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫిలిప్పి పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ చాలామంది వర్తక వ్యాపారులు ఉండేవాళ్ళు, అక్కడ చాలామంది అక్కడ ధనికులు ఉండేవాళ్ళు కావచ్చు. అక్కడికి వెళ్ళి అమ్ముకోవటానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన ఆమె ఏం చేసింది అంటే, నదీ తీరాన ఎవరైనా వాక్యాన్ని చెబుతున్నారు లేదా కూడుకుంటున్నారంటే ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఏమి కూడా పని చేసుకునేదే, జీవనోపాధి కొనసాగించుకునేదే, ఏదో ఒక వ్యాపారం చేసుకునే ఆవిడే. ఈరోజు సమాజంలో ఉన్నది, మనం ఏదైనా చేయాలంటే ఒక వ్యాపారం కావచ్చు, కూలి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ జీవనోపాధిని చేసుకోవటానికి జీవాధిపతిని వదిలేయలేదు. ఏదో ఒక మార్గాన్ని చూసుకుంది. నా తండ్రిని నేను ఆరాధించాలి, నేను వాక్యం వినాలి అంటే. తొయతైరా పట్టణస్థురాలు చరిత్రలోకి మీరు వెళితే అక్కడ అందరూ కూడా ఆ సూర్యుని పూజించడం, ఏమంటే చంద్రుని పూజించడం, ఆ నీటిని పూజించడం, ఇలాంటి కల్చర్ సంబంధమైన పట్టణాలు అవన్నీ కూడా. అంటే అన్యులు ఎక్కువగా, ఇల్లు కూడా అన్యులే కదండి. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినాయి ప్రయాణాల్లో కావచ్చు, ఆ వ్యాపారం గురించి కావచ్చు. ఈమె భక్తి కలిగిన స్త్రీ అన్నాడు చూడండి. భక్తి కలిగిన యొక్క స్త్రీ వినిచుండేను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొని తొయతైరా పట్టణస్థురాలు అన్నాడు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు నేను చదువుతున్నాను ఇప్పుడు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అన్నాడు. ఎప్పుడైతే వాక్యం చెప్తారో, ఎప్పుడైతే ప్రభు ఆమె హృదయాన్ని తెరుస్తాడో, ముందు మనం ఏం చేస్తామంటే ఒక లక్ష్యాన్ని చేర్చుకుంటాం. అంటే ఆ వాక్యం మన హృదయంలోనికి వచ్చింది అనుకోండి, మన హృదయం తెరవబడింది అనుకోండి, మనకంటూ ఒక లక్ష్యం అనేది, అంటే లక్ష్యం అంటే ఏంటి? గురి. లక్ష్యం అంటే ఏంటి? ఆ గురి. ఆ హృదయంలో ఆ వాక్యం పడిపోయింది అనుకోండి, ఆ లక్ష్యం అనేది మనలోకి వస్తుంది. నేను ప్రభు కొరకు బ్రతకాలి, జీవాధిపతిని నేను వదలకూడదు, జీవనోపాధిని కొనసాగించుకుంటూ నేను ఆ జీవాధిపతిని నేను మహిమపరచాలి. నాకున్న ఆ టైంలోనే నాకున్న ఏమంటారు, ఆ సమయంలోనే నేను దేవుణ్ణి ఆరాధించాలి, నా పని నేను వ్యాపారం చేసుకోవాలి లేదా కూలి చేసుకోవాలి అనుకొని ఆమె నదీ తీరానికి వెళ్ళి ఆమెను దేవుణ్ణి ఆరాధించినట్టుగా, వాక్యం చదివినట్లుగా, వాక్యాన్ని గొప్ప చేసినట్లుగా చూస్తున్నాం. ఇంకా 15 ఆమెయు ప్రభు ఆమె హృదయంను తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను అన్నాడు. ఎప్పుడైతే లక్ష్యం మన మనసులోనికి లక్ష్యం ఎప్పుడు వస్తుంది? మన హృదయంలో వాక్యం వెళ్ళినప్పుడు లక్ష్యం మనలోనికి వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఆసక్తి చూపుతాం. 3 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట వాక్యాన్ని మనం వినాలి, దాన్ని లక్ష్యం మన హృదయంలోనికి, అంటే గురి రావాలి. నేను దేవుని కొరకు బ్రతకాలి,
ఎన్ని చేసుకున్నా ఎన్ని చేసినా నేను ఆయనకంటూ ఒక సమయాన్ని ఇవ్వాలి అనే లక్ష్యాన్ని గురి చేసుకుంటూ చూడు, ఏదో ఒక మార్గం అనేది దేవుడు చూస్తాడు. ఆ లక్ష్యంలో నీకు ఒక ఆసక్తి వస్తుంది, ఆసక్తి నిన్ను పుట్టిస్తుంది. ఆ ఆసక్తిలో నువ్వు కొనసాగించాలి అంటే నువ్వు దేవుని వాక్యం పైన దృష్టిని వెళ్తావు. ఆ దృష్టి నీకు వచ్చింది అనుకోండి, ఆ లక్ష్యం నీకు వచ్చింది అనుకో, వెంటనే నీ ప్రభావం ఎవరి మీద పడుతుంది? కుటుంబం మీద పడుతుంది. నేను రక్షింపబడ్డాను, నేను వెలిగింపబడ్డాను, ఇప్పుడు నేనేం చేయాలి? నా లక్ష్యం ఏంటి? నేను జీవాధిపతిని తెలుసుకున్నాను కనుక నా కుటుంబంలోనికి తీసుకెళ్ళాలి జీవాధిపతిని, వాళ్ళని కూడా వాళ్ళ హృదయాల్లోనికి వెలిగింపాలి. ఇప్పుడు నీ కుటుంబంలోనికి నువ్వు వెలిగింపబడ్డావు అనుకోండి, నీ కుటుంబాన్ని కూడా వెలిగింపబడతావు, వాళ్ళని కూడా దేవుని కొరకు వినియోగించుకుంటావు. అప్పుడు మీ కుటుంబం నిలబడింది అనుకోండి, సంఘం ప్రారంభించడానికి ప్రధానమైన కుటుంబంగా నిలబడతావు. చూడండి ఎంత లింక్ అయిపోయిందో. అంటే నువ్వు వాక్యం వినటం వల్ల నువ్వు శక్తి పొందుతావు, నువ్వు వాక్యం వినటం వల్ల నీ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకుంటావు, నీ వాక్యం వినటం వల్ల నీ హృదయంలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు కాదు, నేను దేవుని కొరకు బ్రతకాలి అనే నిష్ట కలిగి నువ్వు ఉండగలుగుతావు. కనుక ఆమె వెలిగింపబడింది, వెలిగింపబడమే కాదు ఆ కుటుంబాన్ని కూడా వెలిగించింది. కుటుంబం వెలిగించడమే కాదు, ఫిలిప్పి పట్టణాన్ని కూడా వెలిగించే ఒక దీపంగా మారిపోయింది. ఎవరు? లిదియా. అప్పటి వరకు అక్కడ సువార్త లేదు కదా, సువార్త అక్కడ లేదు, ఎవరు అక్కడ ప్రకటించడానికి ఎవరు వెళ్ళలేదు. ఏదో అరాకొరగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారే కానీ పౌలు వెళ్ళిపోయినంత వరకు అక్కడ స్వార్థను ప్రకటించలేదు. ఏదో నది తీరాన కూడుకుంటున్నారే తప్ప. 15 ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అన్నాడు. అంటే నా హృదయాన్ని తెలిసింది నా ప్రభువు, ఆ వాక్యాన్ని చెప్పించింది దైవసేవకుడు, అంతే కదా. ఆ వాక్యాన్ని చెప్పింది దైవసేవకుడు కాబట్టి నా కుటుంబం కూడా ఈ వాక్యం చెప్పి నా కుటుంబాన్ని రక్షించుకున్నాం. నా కుటుంబాన్ని రక్షించిన ఈ దైవసేవకుడు ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. అర్థమైందా? ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే బలవంతం చేసింది అన్న చూడండి అక్కడ. అంటే మీరు నా కుటుంబం మీద విశ్వాసం ఉంచే, మేము కూడా దేవుని నమ్మిన బిడ్డలం అయితే మీరు వచ్చి మా కుటుంబంలోనికి ఆతిథ్యం తీసుకోవటానికి రావాలి అని బలవంతం చేసింది వాళ్ళని. ఆ బలవంతం వాళ్ళని ఏం చేసింది? ఎక్కడైనా చూడండి, ఏ దైవ సేవకుడినైనా పిలిచి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా ఆది కాండం నుంచి మీరు ప్రకటన వరకు చూడండి, ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఉంటాయి. షునేమిరి పట్టణస్తులో కుటుంబం ఉంది. ఎలీషాని వాళ్ళు ఆహ్వానించారు, ఆతిథ్యం ఇచ్చారు. అందుకే ఆతిథ్యం ఇవ్వటం మరొకండి అంటాడు హెబ్రీ పత్రికలో. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక వీళ్ళు కూడా బలవంతం చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, వీళ్ళు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, మా బ్రతుకులను మార్చేశారు, మాకు అన్నదినమో వాక్యం చెబుతున్నారు, మా కుటుంబాన్ని రక్షింపజేశారు, బాప్తిస్మం ఇచ్చారు. మళ్ళీ తిరిగి ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోతారో, మళ్ళీ దొరుకుతారో దొరకరో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలి, ఆతిథ్యం చేయాలి అని వాళ్ళని బలవంతం చేసుకొని తీసుకెళ్ళినట్లుగా ఇక్కడ చెబుతుంది. అంటే దైవ సేవకుల పట్ల ఆమెకున్న కృతజ్ఞత, వాక్యంపై ఉన్న కృతజ్ఞత. కనుక దైవ సేవకులు మనలో ఉంటారు. మనలో ఈరోజు సమాజంలో చూడండి, ఏ దైవ సేవకుడిని పిలిచైనా ఆతిథ్యం ఇవ్వడానికి మనం ఇష్టపడతామా? లేదా సహోదరుడు అనుకోండి, సహోదరుని పిలిచి, అందుకే యేసుక్రీస్తు వారి పత్రికలో చెప్పాడు కదా, నా పేరట ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాళ్ళు రాబోయే ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని చెప్పి. అంటే ఒక వ్యక్తి హృదయంలోనికి వాక్యం వచ్చింది అంటే నేనేం చేయాలి, నేను చేసే క్రియలేంటి, నేను చేయాల్సిన ఆతిథ్యం ఏంటి, నేను చేసే పనులేంటి, ఇవన్నీ దృష్టి అంతా ఎటుపోతుంది? దేవుని వాక్యంపై వెళ్తుంది, దేవుని క్రియలపై వెళ్తుంది, సహోదరుల పట్ల ప్రేమ వైపు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వెళ్ళిపోయే తత్వం ఏది? జీవాధిపతి ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాడో ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జీవాధిపతిని మనం వదిలేసి జీవనోపాధికై, అంటే జీవనోపాధి అంటే ఈరోజు ఏం చేసాం, ఈరోజు ఏం పని చేసాం, మళ్ళీ రేపు ఏం పని చేయాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఏమంటే మనకున్న సమస్యలు ఏంటి,
ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ జీవనోపాధిగా కొనసాగించుకుంటూ జీవాధిపతిని పక్కన పెట్టేసామనుకోండి, మన ఆత్మ ఏమైపోతుందంటే ఆరిపోయిద్ది, క్రమం తప్పిపోతుంది, సంఘ సహవాసానికి దూరం అయిపోతాం. ఏమంటే మేలుకరమైన కార్యక్రమాలకు మనం దూరం అయిపోతాం. అందుకే జీవాధిపతిని మనం వదిలేయకూడదు. మన పనులు మనం చేసుకోవాలి, మన ఉద్యోగాలు మనం చేసుకోవాలి, మన వ్యాపారాలు మనం చేసుకోవాలి. ఎక్కడ కూడా దేవుడు వద్దని నేను చెప్పలేదు, కానీ ఏదో ఒక మార్గాన్ని చూపించి నన్ను విడవక బ్రతకమన్నాడు. ఏదైనా జీవాధిపతిని వదిలేసి ఏ పని చేసినా అది ఆశీర్వాదకరమైనది కాదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది అనేది వాస్తవం. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచించుకుంటే, ఇంత జీవాధిపతిని వదిలేసి జీవనోపాధి కొనసాగించుకోవడానికి వెళ్ళారు అంటే ఎలీషా ఒక అద్భుతమైన ప్రవక్త కదా, అద్భుతమైన ప్రవక్త. ఈ ప్రవక్త ఏది చెప్తే అది జరుగుతుంది అంటే దేవుడి పక్షాన ఉన్నాడు కదా. ఆయా జాతుల్లో అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన పక్కన ఉండాల్సిన గేహజీ ఆయన ఏదంటే అది చేసేవాడు కదా. ఎలీషా గారు ఆయన గేహజీ నాకు ఇది అవసరం అంటే చేసేవాడు కదా, చేస్తాడు. కానీ ఇతనికి వచ్చింది ఏంటంటే జీవనోపాధికై ఒక దురాశ అనేది పుట్టిందా? దురాశ అనేది దుర్బుద్ధి పుట్టింది. అంటే జీవనాన్ని కొనసాగించుకోవడానికి అనుకున్నాము మనం. అంటే దురాశ ఏంటి? లంచం. అంటే దేవుడు కాదన్నది, ప్రవక్త కాదన్నది నాకు కావాలని తెచ్చుకోవటం, అబద్ధం చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పి తెచ్చుకోవటం అనేది దురాశ అనేది పుట్టింది. తద్వారా ఏమైపోయింది? జీవోధిపతిని వదిలేసావు అంటే దేవుడిని వదిలేసావు, జీవనోపాధి కొనసాగించడానికి వెళ్ళిపోయావు, పరిగెట్టి పెట్టావు, ఆ బహుమానాలను అవన్నీ తీసుకుని వచ్చావు. ఎలీషా శపించాడా లేదా? ఎలీషా చెప్పించాడు. ఎప్పుడైతే ఆ నయమాను యొక్క కుష్ఠరోగం వెళ్ళిపోయిందో తిరిగి గేహజీకి వచ్చేటట్లుగా ఎలీషా చేశాడు. కనుక ఈ జీవాధిపతి కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు, యేసుక్రీస్తు వారి సువార్త కొరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని అక్కరలు ఉంటాయి. కనుక వాళ్ళకి మనం సహాయం చేయాలి, ఆ జీవాధిపతిని ప్రపంచవ్యాప్తం చేయాలి అని చెప్పి అపోస్తలులు అందరూ కూడా ప్రయాణించి సువార్తను ప్రకటిస్తుండగా వాళ్ళకి సహాయం చేయాలి అనే వాళ్ళు చాలామంది మొదటి శతాబ్దంలో వాళ్ళ స్థిరాస్తులు అమ్మి ఆ జీవాధిపతిని విశ్వవ్యాప్తం చేయటానికి వాళ్ళు కంకణం కట్టుకొని స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే మేము కూడా అలా స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతామని వీళ్ళు కూడా అనుకొని ఒక మాట జీవాధిపతి సన్నిధిలో అనుకొని పొలాన్ని అమ్మేసి మళ్ళీ ఇదంతా ఇస్తే అపోస్తల పాదాల దగ్గర పెడితే మన జీవనం ఏమైపోద్ది? మనం ఎలా బ్రతకగలం? ఏమండి చూడండి ఎలా కొట్టేసిందో. మనం ఎలా బ్రతకగలం? మన జీవనం ఏంటి? మనకు ఎన్నో బోలెడు ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించాలా? అననీయ సప్పీరా ఇవన్నీ ఆలోచించే దురాశ అనేది పుట్టినప్పుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చరిత్ర చెబుతుంది. కనుక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దురాశ చెందిన జీవాధిపతిని వదిలేసి జీవనోపాధికనుకో సంపాదించుకోవటానికో మన అవసరతలు తీర్చడానికో ఏంటి జీవాధిపతిని కానీ ఆదివారం ఆరాధన కానీ మానుకునేటట్లుగా మనం చేసుకోకూడదు. కనుక అద్భుతమైన మాట. ఆమె వ్యాపారవేత్త. ఒకటి ఫస్ట్ ఆమెకి ఇచ్చిన బిరుదేంటి? దైవభక్తి గలది. లూదియా ఏంటి? ఫస్ట్ దైవభక్తి గలవారు. దైవభక్తి కలిగిన ప్రభావం ఎలా ఉంటుంది? ఒకళ్ళు దైవభక్తి కలిగిన వారైతే వాళ్ళ ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబం మీద ఆ వెలుగు అనేది ఆ పట్టణం లేదా ఆ గ్రామం మీద ఉంటుంది. ఆ గ్రామం మీద ఉండొచ్చు, ఆ పట్టణం మీద ఉండొచ్చు, ఆ కుటుంబం మీద ఉండొచ్చు. అది నువ్వు దైవభక్తి గలవాడవైతే, దైవభక్తి కలిగిన వారు అయితే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేస్తావు? వెలుగుతూ ఉంటావు. వెలిగిన నువ్వు ఏం చేస్తావు అంటే ఒక దాని మీద లక్ష్యం అనేది నీకు ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాక్యం? దాని మీద లక్ష్యం. మన హృదయంలో అది తెరవబడుతుంది. నీకు ఆసక్తి ఉంటేనే దేవుడు వచ్చి నీ హృదయాన్ని తెరుస్తాడు. అంతే కదా? నీకు ఆసక్తి లేదనుకో, ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారనుకోండి, చదువుకుంటున్న పిల్లలు చాలా హోంవర్క్ చేస్తూ చాలా బాగా అప్పచెప్తూ ఉన్నారు అనుకోండి, టీచర్ గారు వచ్చి ఏం చేస్తారు? ఏమైనా ఆసక్తిగా ఉంది కానీ చెప్పి వాళ్ళకి ఏమైనా మంచివి చెప్పడానికి ఇష్టపడతారు. హోంవర్క్లు చేయకుండా చదవకుండా ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు అనుకో, వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడరు, చెప్పడానికి ఇష్టపడరు. అలాగే
దేవుడు నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా, దాన్ని పరిశీలిస్తున్నావా, నీ ఆసక్తి ఏంటి, నీ లక్ష్యం ఏంటి, నీ గురి ఏంటి, ఆ జీవనోపాధిని కొనసాగించుకోవడానికి నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు, అసలు జీవాధిపతిని వదిలేస్తున్నావా, జీవాధిపతిని కలుపుకొని దేవుని సన్నిధిలోనికి వస్తూ నీ క్రియలను నీ ఏంటి, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కూలి నువ్వు చేస్తుంటున్నావా, ఇవి కూడా మనం ఆలోచించాలి అనేది దేవుని యొక్క కోరిక. అది కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి చూద్దామా. 3 నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చూద్దాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నకుడి, ఏలయనగా మీరు మృతి పొందితారు. ఈ విషయంలో మీరు మృతి పొందారు, ఈ జీవనోపాధి విషయమై మృతి పొందారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. ఇప్పుడు దురాశ ఎవరికి వచ్చింది? గేహజీకి వచ్చిందని మనం చెప్పి విన్నాం. ఇంకెవరికి వచ్చింది? అననీయ సప్పీరకు వచ్చిందని మనం విన్నాం. అంటే జీవనోపాధికై నిర్ణయం తీసుకున్నారు, జీవనోపాధి దగ్గర ఉన్నారు, అంటే జీవాధిపతి దగ్గర ఉన్నారు, జీవం కలిగిన దేవుని దగ్గర ఉన్నారు. జీవం కలిగిన దేవుని దగ్గర మాట ఇచ్చి మళ్ళా జీవనోపాధి ఎలా కొనసాగించుకోవాలి, ఇవన్నీ క్రీస్తు కొరకిస్తే, ఇవన్నీ అపోస్తులు స్వార్థ పరిచర్య నిమిషిస్తే నా జీవనం ఏమైపోతుంది అని దురాశ అననీయ సప్పీరలో కలిగిందని మనం విన్నాం. దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అన్నాడు. వాటి వలన అంటే ఏటి వలన? పైన చెప్పబడిన మాటల వలన. మనం క్రీస్తును అంగీకరించాం, జీవాధిపతిని కొనసాగిస్తున్నా మనం జీవనోపాధి కొనసాగించుకోవడానికి కొన్ని దురాశలు అనేవి, కొన్ని విగ్రహారాధన అనేవి మన మనసుల్లో ఉన్నాయి అనుకోండి, మనం అవిధేయులమే. మనం ఏంటి? అవిధేయులమే. దేవుని ఉగ్రత కూడా ఏమైపోద్ది? మన మీదకే వస్తుంది. అవిధేయులు అంటే ఎవరో వాక్యం వినని వాళ్ళు, స్వార్థ వినని వాళ్ళు కాదు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు, దేవుని మాటకు లోబడని వారు. దేవుని మాట అంటే ఆ మాట ప్రకారంగా జీవించే వాళ్ళకి ఆ ఉగ్రత ఉండదు. కనుక పేరుకే మనం మళ్ళా భక్తిగా ఉండు. ఇప్పుడు లూదియా భక్తిని చూసారా? లూదియా భక్తి ఒక కుటుంబాన్నే మార్చేసింది, ఒక పట్టణాన్నే వెలుగుదీపంగా మారింది. అతను వ్యాపారవేత్త, ఆమె ఆ వ్యాపారంలో పని చేసుకుంటూనే అనేక ఆత్మలను రక్షించడానికి లేదా ఆ పట్టణాన్ని వెలిగించడానికి, అది ఐరోపా ఖండం కదా, యూరోప్ ఖండం కదా, ఫిలిప్పి పట్టణం. ఫిలిప్పి పట్టణాన్ని వెలిగించిన ఒక మహా శక్తిమంతురాలే లూదియా. ఆమె చేసింది ఏంటి? ఆమె చేసే పని ఏంటి? జీవనోపాధి వ్యాపారం. ఓదారంగ పొడిని నమ్ముకునే ఆమె ఓదారంగ పొడిని నమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ దేవుని పనిని ఎంత గొప్పగా చేసిందంటే, ఈరోజు మనం చిన్న వ్యాపారం ఉన్నా లేదా చిన్న పని ఉండా మనం జీవాధిపతిని దగ్గరకు రాకుండా, జీవాధిపతిని వెలుగులో మనం వెలగకుండా, వాక్యపు వెలుగులో మనం వెళ్ళకుండా, సహవాసంలో రాకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా, ఏమండి జీవనోపాధిని కొనసాగించడానికి వెళ్ళాలి అనుకోండి, ఈ ఉగ్రత ఇప్పుడన్నీ ఏంటి? ఈ ఉగ్రత అవిధేయులు కదా, దేవునికి లోబడిన వాళ్ళు. ఈ అవిధేయులందరికీ కూడా దేవుడు ఉగ్రతను ఇస్తాడు అంటున్నాడు. 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అన్నాడు. కనుక ఇలాంటివన్నీ మనం ఆలోచించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ఇంకా ఆమె ఏం చేసింది? దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వటానికి బలవంతము చేసింది. దైవ సేవకునికి ఏంటి? మీరు మాకు వాక్యం చెప్పారు, మీరు మాకు ప్రతిదినము లేఖనాలు ఇచ్చారు, మేము మారిపోవటానికి, మేము రక్షింపబడటానికి ప్రధానమైన కారణం మీ వాక్యం. కనుక నా హృదయం తెరవబడింది, నా లక్ష్యం
దేవుని కొరకే అని చెప్పి నా బ్రతుకు మార్చుకున్నాను కనుక మీరు మా కుటుంబం మీద విశ్వాసం ఉంచగలిగితే మీరు వచ్చి ఏం చేయాలి, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవాలని చెప్పి అక్కడ వాళ్ళని బలవంతం చేసినట్లుగా చూద్దాం. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెలియక అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు కదా, వాళ్ళకి తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అంటాడు ఇక్కడ. చూడండి హెబ్రీయులకు పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమంటున్నాడు, ఆతిథ్యము చేయ మరవకుడి అంటున్నాడు. ఆతిథ్యం చేయ మరవకుడి అంటే ఏంటి? మరుస్తున్నాము ఆతిథ్యము మరవకుడి అన్నాడంటే మర్చిపోకూడదు అది. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాం, రొట్టె ద్రాక్షారసాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటాం, అంతేనా? జ్ఞాపకం చేసుకోమంటే ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని భుజిస్తాం. ఆతిథ్యం చేయ మరవకుడి అంటే మర్చిపోయారా? ఆ రోజు సంఘాలే కొన్ని మర్చిపోయాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో అసలు మర్చిపోయాయి. సహోదరుని ఆతిథ్యం ఇవ్వటం, దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం, సహోదరుల పట్ల పరామర్శించుకోవటం, ఇవన్నీ కూడా మర్చిపోయారు, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? జీవాధిపతిని వదిలేసి జీవనోపాధికై మనం మనసులన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆజ్ఞలన్నీ, ఇలాంటి దేవుడు చెప్పిన మనకి వచ్చే ఆశీర్వాదం ఇది. మనకి మన సహోదరుని పిలిచి ఆతిథ్యం ఇవ్వటం అని మనకు వచ్చిన ఆశీర్వాదమే అది. మనకు వచ్చిన కష్టమే లేదు అది. ఆశీర్వాదాల గురించి ఆశీర్వాదాలు ఎలా వస్తాయో అనేది మనం ఆలోచించుకోవాలి. కనుక ఇలాంటి ఇంకొకటి ఏంటి, 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం, ఉపకార ధర్మము చేయ మరచుకుపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. దేవునికి ఇష్టమైనవి అంటే జీవనోపాధికి మన మనస్సు ఉంటే మనకి ఇలాంటివన్నీ గుర్తుండవు. అదేనా? మనకు ఇవన్నీ గుర్తు. వాక్యం ఎప్పుడైతే చదువుతామో దాని మీద మన మనసు ఉంటుందో, లక్ష్యం ఉంటుందో, దాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయి, జ్ఞాపకం ఉంటాయి. అంటే ఇది మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉంటాం. అలాంటి మనం ఉండి దేవుని పనిని మనం నిర్వర్తించాలి. అలా బలవంతం చేసి వాళ్ళను తీసుకెళ్ళినట్లుగా, అలా బలవంతం చేసి అక్కడ ఫిలిప్పి పట్టణంలో సంఘం లేకపోయినా, ఆ పట్టణంలో యూదులు లేకపోయినా ఒక అన్యుల ద్వారా సువార్తను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్ని వెలిగించిన మహాశక్తిమంతురాలే ఈ లూదియా జీవనోపాధిని కొనసాగిస్తుండు. జీవాధిపతిని హెచ్చింపజేసిన ఘనత ఎవరిది? లూదియాది. పని చేసుకోకుండా ఆగల, పని చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు అక్కడ సంఘాన్ని స్థాపించింది, కుటుంబాన్ని రక్షించుకుంది, దైవభక్తి గారు అని పేరు సంపాదించుకుంది, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది, అనేక రకాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అంటే సువార్తను ప్రకటించిన యోధురాలు. ఆ కుటుంబం ద్వారా సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కనుక తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకం అంటే జీవనోపాధి కొరకై ఈ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును. కానీ దైవభక్తి అంటే నీకున్న దైవభక్తి, నీకున్న జీవాధిపతిని గురించిన నీకు ఏ అయితే లక్ష్యం ఉందో, ఏ అయితే నీ మనసులో ఉందో, ఆయన ఎలాగైతే నువ్వు హెచ్చింపదగ్దావో అలాంటి భక్తి, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడిదైనందున అది అన్నిటి విషయములలో ప్రయోజనకరమవును. ఈ భూమి మీద ఏం చేసినా లేదా రాబోయే పరలోకంలో నువ్వు ఏది చేసినా నీకు ప్రయోజనకరమై ఉన్నది. అంతేగాని ఏదో ఈ జీవనోపాధినికై నీవు కొనసాగిస్తే శరీర సంబంధమైన వాటి మీదే దృష్టి పెడితే, ఈ భూమి మీద ఉన్న వాటిని దృష్టి పెట్టి జీవాధిపతికి నీకు విరోధంగా, జీవాధిపతిని నీకు వ్యతిరేకంగా, జీవాధిపతిని అశ్రద్ధ చేస్తూ
అంటే దేవుణ్ణి, తండ్రిని. కనుక అశ్రద్ధ చేయిస్తూ మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి. ఈరోజు చూడండి, ఆరాధన అంటే వస్తాం అంటున్నారు కానీ రావట్లేదు. చూసారా? అంటే ఎన్ని అంటే ఓదారంగు పొడి అమ్ముకునే తొయ్యతైర పట్టణం వస్తుంది. తొయ్యతైర నుంచి పిలిపి పట్టణం ఎన్ని కిలోమీటర్లు తెలుసా? దాదాపు 300 చిల్లర. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమె కన్నా మనం బిజీయా? ఆమె ఎక్కడ తీసుకొని రావాలి ఆ పొడిని, ఎక్కడ అమ్ముకోవాలి? ఆమె కూడా మళ్ళీ ఏదో కూలి పనులు చేసుకునేవాడు కాదు, ధనవంతుల దగ్గర ఉండేది అది. ఓదారంగు వస్త్రాలు వేసుకునేవాళ్ళు ధనవంతులే. ఓదారంగు వస్త్రాలు వేసుకునే వాళ్ళు ధనవంతులు. యేసుక్రీస్తు వారు వేసుకున్నారు. దానియేలుకు బహుమానంగా ఇవ్వబడింది నెబుకద్నెజర్ కాలంలో ఓదారంగు వస్త్రాలు. ఇంకా ఇందాక చెప్పాను కదా, 16వ అధ్యాయం 19వ ధనవంతుడు ఒకడు ఓదారంగు వస్త్రాలు వేసుకొని అంటాడు. కనుక ఇవన్నీ కూడా రిచ్ పీపుల్ దగ్గర ఉండే వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్ ఎవరో లూదియా. కనుక అంత బిజినెస్ మ్యాను, అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘాన్ని స్థాపించి, ఏమండి అంటే సంఘం అంటే వాళ్ళ నివాసంలో వాళ్ళ ఆతిథ్యం ఇచ్చారు కదా, అక్కడే నివాసంగా ఏర్పాటు చేసుకున్నది. వాళ్ళ ద్వారానే సువార్త అక్కడ వ్యాపింపజేసింది, విస్తరింపజేసింది. కనుక అలా బేరీజ్ వేసుకొని, అలా బ్యాలెన్స్ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరిచిన వ్యక్తిగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అదే 6వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చూసి ముగిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి చదువుతాం. సమస్తమునకు జీవాధారకుడైన అన్నాడు. సమస్తమునకు అంటే నీ సమస్తనకు, అసలు నువ్వు జీవనాన్ని కొనసాగించుకోవడానికి ప్రధానమైన కారకులు ఎవరు? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఆయుష్ని ఇచ్చింది, నీకు సమయాన్ని ఇచ్చింది, అది నీ కుటుంబాన్ని ఇచ్చింది, ప్రకృతిని ఇచ్చింది, విశ్వాన్ని ఇచ్చింది. అంత సమస్తం ఆయన ద్వారానే కదా మనకు వచ్చింది. ఆ సమస్త జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు వద్దను ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షము వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వల్ల నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. 17 నుంచి వద్దారా? 17, 18 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు. మన జీవనోపాధి ఏంటి? మన జీవనోపాధి అస్థిరమైనది కదా. మన పనులు అస్థిరమైనవి, మన ధనం అస్థిరమైనది, మన కార్యక్రమాలు అస్థిరమైనవి. ఈ భూమి మీద ఏం చేసినా అస్థిరమైనవి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అన్నాడు. మనం దేని మీద నమ్మకం ఉంచుతాం? అస్థిరమైన ధనమును నమ్మిక ఉంచక అన్నాడు. మనం దేని మీద నమ్మిక ఉంచుతాం? ఈ జీవనోపాధి, ఈ 3 రోజుల ముచ్చట్లు, వీటిని మనం పోషించుకోవడానికి వీటి మీదే లక్ష్యం ఉంచుతాం, వీటి మీదనే మనం నమ్మిక ఉంచుతాం. కానీ దేవుని మీద మనం నమ్మకం తక్కువ, జీవాధిపతి మీద మనకి నమ్మకం తక్కువ. అంటే రేపటి గురించి ఎలా అనేది ఆలోచించడమే జీవనోపాధిని కొనసాగించటం, దేవుని మీద డిపెండ్ కాకుండా, ఆధారం చేసుకోకుండా. సుఖముగా అనుభవించుటకును అన్నాడు. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుమును. ఆజ్ఞ ఇదేంటి? ఆజ్ఞ. ఈ భూ సంబంధమైన వాటిని, జీవన సంబంధమైన వాటిని మీద మీరు నమ్మకం ఉంచకుండా అన్నిటినీ, సమస్తాన్ని నీకు ధారాళంగా ఇచ్చేవాడు దేవుని మీదే నువ్వు నమ్మకం ఉంచాలి. ఈ ఆజ్ఞ మనం తప్పిపోయానికి ఆజ్ఞ అతిక్రమం ఏమైపోద్ది? పాపం కదా. కనుక ఆ పాపంలోనికి మనం చేరకుండా ఉండాలి అంటే మన నమ్మకం, మన విశ్వాసం మన జీవాధిపతి మీదనే ఉండాలి, దేవుని మీదనే ఉండాలి. అలా ఉండకపోతే మనం ఇందాక ఏమన్నాడు? మా ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఎలా వస్తుంది ఆ ఉగ్రత? ఎలా వస్తుందో సమస్తమైన విధములుగా, నానా విధములుగా అన్నాడు. అంటే మనం శోధనలోనికి కొన్ని వెళ్ళిపోవటానికి మన అవిధేయత కారణం కావచ్చు.
కనుక ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని ఒక భక్తిపరులాగా, లూదియా భక్తిపరులాగా ఆమె ఏం చేసింది, ఆ 11 నుంచి మీరు 16 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ దాదాపు 6-7 మంచి సందర్భాలు ఉంటాయి. ఆమె హృదయం ఎందుకు తెరవబడింది అంటే ఆమె దేవుని వాక్యం పైన శ్రద్ధ లేదా ఆసక్తిగా ఉంది కాబట్టే లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యం ఛేదించింది. అంటే ఆ బలవంతులు నా కుటుంబాన్ని రక్షించిన ఈ దైవ సేవకులను ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంది. అక్కడ దేవుని సువార్తను ప్రకటించింది. ఐరోపా ఖండాన్ని వెలిగించడానికి ఒక కుటుంబం ప్రధానంగా ఎవరు అంటే మనం ఏం చెప్పాలి, లూదియా అని చెప్పాలి. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని బైబిల్ గ్రంథంలో ఆలోచించుకుంటూ ఏది వాక్యానుసారమైనది, వాక్యానుసారం కానిది, ఏది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ అతిక్రమించకుండా మనం ఉండాలి అంటే వాక్యంలో మనం స్థిరంగా ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రతి ఆదివారం మనం ఆరాధనకు తప్పకుండా కూడుకోవాలి అని చెప్పి మనల్ని మనం హెచ్చరించుకుంటూ వాక్యం ద్వారా మనం ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్ప జీవనోపాధి కొరకై మనం వేగిరపడుతూ, జీవనోపాధి కొరకై మనం ఆతృత పడుతూ వెళ్ళిపోతే జీవాధిపతి చాలా మన విషయంలో బాధపడతాడు అనేది వాస్తవం. కనుక ఇలాంటివన్నీ ఆలోచించుకొని ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ పిల్లలు సకాలంలో చేరి తండ్రి వారికి మంచి వాక్యాన్ని వినిపించే అవకాశాన్ని వారికి కల్పించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనూ మనం ఆరాధన క్రమం అంతటిలో సక్రమంగా జరిపించి ఎన్నో విలువైన సంగతులు ఆత్మీయ తండ్రి ద్వారా మాకు వినిపించండి. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. తదుపరి కార్యక్రమాన్ని సహోదరులు జరిపిస్తుండగా మీరు కృప వెళ్తుండగా ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.